అలాగే మన బుడగట్లపాలెంలో అద్భుతంగా కొమరవనిపేటలో ఇప్పుడు మనం ఉన్నాం. మత్స్యకార కుటుంబాల్లో మరి అదే వృత్తిలో కొనసాగుతూ దాని నుంచి బయటకు వచ్చి ఎన్నో రకాల అద్భుతమైన జ్ఞాన అనుభవాలు పొందారు ఇక్కడ మాస్టర్స్ ఎంతోమంది. వారందరి గురించి ఇప్పుడు వారి మాటల్లో విశేషాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా శివ మాస్టర్ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ టు పిఎంసి. మరి ఆయన చాలా గ్రేట్ మాస్టరు, చాలా మన సొసైటీలో ఒక ఆనిముత్యం, ఒక వజ్రము. ఆయన కోహినూరు వజ్రం లాంటి వాళ్ళు. మరి భగవద్గీత కూడా ఆయన చక్కగా అద్భుతంగా క్లాసుల్లో చెప్తూ ఉంటారు. ఆయన జీవితం ధ్యానానికి ముందు ఎలా ఉందో, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలా అద్భుతంగా మారిపోయిందో ఆయన మాటల్లో తెలుసుకోవాలి. మేము తెలుసుకోవడమే కాదు, ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి. ఆ శివ మాస్టర్ గారు దంపతులు, శివ గారు, భూదేవి గారు, మరి వాళ్ళు చాలా గ్రేట్ మాస్టర్స్ అండి. మరి ఆ కుటుంబంలో కులం ఏదైనా సరే, మరి వాల్మీకి బోయేవాడు ఒక వాల్మీకిగా మారితే ఎలా అయిపోతుందో అలాంటి జీవితాలు వీలై, మరి వాళ్ళ మాటల్లో ఆ దంపతులు వాళ్ళ మాటల్లోనే వాళ్ళ విశేషాలు, వాళ్ళ జీవితానుభవాలు మన ప్రేక్షక దేవుళ్ళందరికీ లక్షలాది మందికి వినిపించే విధంగా తెలియజేయాలి సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురువు గారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరి బండి శ్రీనివాసరావు గారు, రాజశేఖర్ గారు, మరి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామము, ప్రతి మారుమూల తిరిగి అందరి అనుభవాలు తీసుకుంటున్నందుకు ఇంకొకసారి మేము పిఎంసి టీంకి, డైరెక్ట్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పత్రిసారు ఎక్కడున్నారంటే ఇప్పుడు పిఎంసిలోనే ఉన్నారు. కనుక పత్రిసారిని దర్శించాలన్నా, పత్రిసారి కాన్సెప్ట్లు వినాలన్నా అందరం పిఎంసినే మరి మనం చూడాలి. దానికి మనం అన్ని విధాలుగా హెల్ప్ చేయాలి. సో నా పేరు శివ అండి. మాది శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకారుల గ్రామము బుడగట్లపాలెం అనే గ్రామంలో నేను మరి జన్మ తీసుకోవడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కూడా మాకు ఒక బాధ్యత కానీ ఏమీ లేదు. ఒక పెద్దగా మాట్లాడడం రాదు, పెద్ద చదువులు లేవు. మినిమం ఒక 10th క్లాస్ చదువుకొని మా నాన్నగారు ఒక డాక్టర్ దగ్గర పెట్టి ఆర్ఎంపీ డాక్టర్గా మరి నేను ఆ వృత్తి చేస్తూ 25 ఇయర్స్ నుంచి ఆ వృత్తి చేస్తూ, మరి ఆ వృత్తిలోనే అందులో డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా దాంతోపాటు అనేక రకాలైన వ్యసనాలు. ఎందుకంటే మా గ్రామంలో కేవలం చేపలను పట్టడము, చేపలు అమ్మడము, చేపలు తినడము ఇదే మా వృత్తి. అలాంటి కులంలో జన్మ తీసుకొని ఇంకా మందుకు బానిసై 2012 ఆ టైంలో బీపీ మరి కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో చాలా చిక్కైపోయి ఇంకా అదే చివరి టైం అన్న 2015 కల్లా ఇంకా ఈ భూమి మీద నేను ఇంకా చివరి రోజులు గడిపాను. ఆ టైంలో మరి ఇక్కడే మా ఊరు ఒక టీవీ మెకానిక్ రమణ గారు అని, ఎల్వి రమణ గారు, ఆయన తామాడి నుంచి వచ్చారు మా రాజుగారి ఇంటికి ఏదో టీవీ బాగు చేయడం కోసం. అక్కడ వాళ్ళు నాకు పిలిచారనమాట. పిలిచినప్పుడు అప్పటికే నా టైం ఇంకా చివరి క్షణాలన్నమాట. చాలా సఫర్ అవుతున్నాను. కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోయింది. పిల్లలు ఎక్కడో, భార్య ఎక్కడో అన్న అంటే, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు నా నుంచి. ఎందుకంటే 24 గంటలు రోజుకు 3 కేజీల మాంసము, రోజుకు ఫుల్ బాటిల్ తాగడము. ఎంతమంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని మరి కంట్రోల్ చేయలేకపోయాను. ఎందుకంటే అలవాటు అవసరం కాకముందే మానేయాలి, లేదంటే అదే మనకి చాలా ప్రమాదం తెస్తుందని గాంధీజీ గారు కూడా చెప్పారు. మరి ఆయన ఒక 5 నిమిషాలు అక్కడ 10 నిమిషాలు ధ్యానం చేయించారు. చేయించిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి విజయదుర్గ అనే పిరమిడ్ తామాడ వెళ్ళి 40 రోజులు ఆ ధ్యానంలో మేము చూడడము. ఎందుకంటే ఇంకా ఏమీ లేదు జీవితంలో, అన్నీ కోల్పోయాను. నా ధనము, నా ఆరోగ్యము, ఈ రూపము ఏమీ లేవు. బాగా చిక్కైపోయి ఇంకా ఎక్కడ తింటున్నానో ఎక్కడ ఉంటున్నానో తెలియని టైము 2016 ఏప్రిల్లో అనమాట. ఒక 45 రోజులు ఈ ధ్యానం చేసినప్పటికీ నా లోపల ఒక ధైర్యము, నాకు నేనున్నాను, నా లోపల నుంచి ఏదో ఒక ఆనందం వచ్చిందనమాట. ఇంకా నేను ఒక 50 రోజులు 60 రోజులకల్లా బీపీ చూసుకుంటే నార్మల్ అయ్యింది. ఒక 100 రోజులకి కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోయాయి. ఇంకా నాకు అనిపించింది, అంటే ఒక సైకాట్రిస్ట్ డాక్టర్లు, గొప్ప గొప్ప డాక్టర్లు కూడా బీపీని కానీ మరి మందు అలవాటు కానీ తప్పించలేంది, ధ్యానం తప్పించింది. అంటే ఇందులోనే ఏదో ఉందని ఆ ధ్యానానికి నేను నమ్మడం. ఆ తర్వాత ఆ క్షణం నుంచి ఇంతవరకు
2016 నుంచి ఇప్పటికీ 9 ఏళ్ళు అయింది మాస్టర్స్. వెంటనే నేను సేకర్ అయ్యి ఆ తర్వాత మా ఆవిడ వాళ్ళందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఈయన బాగా మారాడని తెలిసి ఆ పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చి మరి వాళ్ళు కూడా వెంటనే సేకారులు అయిపోయి ఇక్కడ బుడగట్లపాలెము మా సొంత గ్రామం వెంటనే పక్కనే ఈ సిద్ధర్మ పిరమిడ్ కొమరవనపేటలో నేను ఎక్కువగా ఉంటాను. అక్కడ ఉన్న మాస్టర్లందరికీ ధ్యానం చెప్పిన తర్వాత చాలామంది శాఖాహారులు అయ్యి అద్భుతంగా నాలాగే చాలా బాగా క్లాసులు చెప్పడం కూడా ఇప్పుడు జరుగుతుంది. కనుక ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలం ధ్యానము. మరి ధ్యానాన్ని ఎవరు ఇంత ఈజీగా శ్వాస మీద ధ్యాస అనే ఎవరు పెట్టారు ఏంటి అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆ తర్వాత ఈ ధ్యానంలో నాకు ఎప్పుడైతే బాగుందో అందరూ నా వైపు చూడడం ప్రారంభించారు. ఈ చచ్చిపోతాడు అనుకున్న వ్యక్తి ధ్యానం ద్వారా బ్రతికాడు. ఏ డాక్టర్లు కూడా బతికించలేరు అనుకున్నాము. ఈ వ్యసనం ఎవరు తగ్గించలేరు అనుకున్నారు, ధ్యానమే తగ్గించేది. ఇందులో ఎంత పవర్ ఉందని అందరూ చూసి అందరూ మన దగ్గరికి రావడం, ధ్యానం నేర్చుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో బ్రహ్మర్షి పత్రిజీ గారు వస్తారని తెలిసింది. సీనియర్ మాస్టర్లు అందరూ చెప్తే ఇక్కడి నుంచి కనీసం మేము ఒక 60-70 మంది వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంబేద్కర్ ఆడిటోరియంలో ఆ పత్రిసారు అందరు కూర్చుని పెట్టి ధ్యానం చేయించారు. శాఖాహారాలు కూడా చేశాము. ధ్యానం చేయించిన తర్వాత అదే నేను మొట్టమొదటిసారి చూడడం. నా లోపల ఒక సందేహం ఉండేది, చాలామందికి సందేహం ఉంటుంది. ఈ ధ్యానము అంటే గొప్ప గొప్ప కులంలో పుట్టాలి, గొప్ప అసలు మంచి అలవాట్లు ఉండాలి, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి అడవులకి వెళ్ళిపోయి విమాలయాలకు వెళ్ళిపోయి ఈ ధ్యానం చేయాలి అని చాలామంది అపోహలు ఉండేవి. అవన్నిటినీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, నాకు కూడా అప్పుడు ఆ డౌట్ ఉండేది. నేను ఒక మత్స్యకారుల కులంలో పుట్టాను, గతమంతా మందికి మాంసానికి అలవాటు అయిపోయి ఉన్నాను, నా యొక్క బిహేవియర్ బాగుండేది కాదు, నాకు అర్హత ఉందని ఒక సందేహం ఉండేది అనమాట. వెంటనే పత్రిక గారు అందరికీ సరిపోయే సందేహం ఒకటే తీరుస్తారు. అక్కడ ధ్యానంలో కూర్చుని పెట్టి అంబేద్కర్ ఆడిటోరియంలో 1200 మంది వచ్చారు. కూర్చుని పెట్టి బజుగోవంతం చెప్పారనమాట. యోగరితోవా భోగరితోవా సంగరితోవా సంగహిహీన యస్యే బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 తేవ. అలాగ చెబుతూ దానికి అర్థం చెప్పాను. నువ్వు యోగువైనా భోగువైనా సంఘంలో ఉన్నా సంఘాన దూరంగా ఉన్నా యస్యే బ్రాహ్మణి రమతే చిత్తం, నీ లోపల ఉన్న ఆత్మే నువ్వు. నీకు ఎలాంటి అలవాట్లున్నా ఏ కులంలో పుట్టినా నువ్వు ఎప్పుడు ఆత్మ పదార్థానమైన ఎరుకుతో ఎప్పుడు ఉండు. అందరికీ ఈ ధ్యానము సమానమే. మూర్ఖుడిని కానీ బోయివాడిని కానీ మత్స్యకారుని కానీ రాజుని కానీ బంటుని కానీ ఈ ధ్యానం చేస్తే తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారని ఆ రోజు పత్రిసారి ఇచ్చిన సందేశము నాలో ఉన్న ఆ డౌట్లన్నీ పటాపంచలైపోయి ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు ఒక ఊరు వాడ జిల్లా రాష్ట్రం అనకుండా నేను ధ్యాన ప్రసారం చేస్తూనే ఉన్నాను. ఆ రోజు పత్రికారు ఆటో బయటకు వచ్చారు. మొట్టమొదటి చూశాను. అందరూ చాలామంది ఉన్నారు. నాకు వింతగా అనిపించింది. ఎంతమంది అసలు ఆయన్ని ముట్టుకోవడానికి, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. ఆ టైంలో అన్నారు డాక్టర్ జీకే గారు, తర్వాత గుంటూరు లక్ష్మణరావు గారు, రాజు గారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు సార్ కారుకో ఎక్కుతారని. ఆ టైంలో బండి తీ అని చెప్పారు నాకు. నా దగ్గర బండి ఉంటే పల్సర్ బండి తీసి సారు 8 కిలోమీటర్లు నాతో పాటు ప్రయాణం చేసి ఆ టిఫిన్ కానీ మన వాళ్ళ శ్రీకాకుళంలో తీసుకెళ్తే అక్కడ పెట్టి అక్కడ కూర్చుని పెట్టి ఏంటబ్బా సంగతి అంటే ఇంకొక ఆయన వచ్చి ఈయన ఒక మత్స్యకారుడు, ఒక 100 మంది మత్స్యకారులకి ధ్యానం చెప్పి సేకారులు చేశాడంటే అందుకేగా వీడు బండి ఎక్కాను అన్నారు సార్. సార్ మా ఊరు వస్తారా అంటే వస్తానమ్మా అని చెప్పి 3 మాసాల్లో నందా గారు ఫోన్ చేసి అప్పుడు వచ్చి సార్కి ఏం చేద్దామని ఎదురుగా 10 కిలోమీటర్ల దూరం మేము భద్రమాంకలి గుడి అని మేము అందరం రమణ మాస్టర్ మేము అందరం కలిపి ఒక 100 మంది వెళ్ళాం. బళ్ళు పట్టుకొని వెళ్తే ఆ గుడి దగ్గర సార్ వచ్చి నందాగారు చెప్పి ఈ కారు నేను దిగిపోతున్నాను, ఇప్పుడు వీడు బండి ఎక్కుతున్నాను. అక్కడి నుంచి కూడా బండి ఎక్కి సాక్షాత్ మా ఇంటికి వచ్చారు. మాది ఒక చిన్న పెంకిటీలు. ఎందుకంటే నా జీవితం అంతా మందికి వ్యసనాలకి బానిస అయిపోయి రూపాయలు లేదు. మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు పెంకులు కూడా వేసుకోకుండా చాలా దారుణమైన స్థితిలో ఉండేది. అప్పటికి తలుపులు లేని ఇల్లు. అలాంటి ఇంటికి పత్రికారు ఇంటికి వచ్చి ఈ ప్రతి రూము ప్రతి గడ చూసి ఇక్కడే మా ఆవిడ భూదేవి గారు ఉన్నారు, ఆవిడ దగ్గరికి వచ్చి టీ పెడుతుంటే ఆవిడ వీడిని చాలా బాగా మార్చావా అని సార్ చెప్పారు. తర్వాత ఒక 500 మంది వస్తే అందరికీ క్లాస్ చెప్పి చక్కగా మరి అందరితో ఉండి అందరితో భోంచేసి మొట్టమొదటిసారి మా గ్రామం రావడం మాకు ఎంతో పావనమైంది. ఆ సార్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా ఒక పిరమిడ్ కడదాము. మరి ఎంతోమంది మాస్టర్లు ఈ యొక్క పిరమిడ్ సొసైటీలో ఏ కులము ఎవరు ఏ ఊరు ఏ ప్రాంతం అడగరు, ఎక్కడికి వెళ్ళినా భగవంతులా చూస్తారు, అద్భుతమైన ఆతిథ్యం ఇస్తారు కదా, నేను కూడా పిరమిడ్ కడదాము అని ప్లాన్ చేసుకొని విజూర్ శోభా మేడం గారు వైజాగ్ వస్తే ఆవిడ చేత ఒక సంకల్పం పెట్టించాను. నా దగ్గర ఏమీ లేదు అప్పటికి. సంకల్పం పెట్టి 45 రోజుల్లో
మా అన్నయ్య వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చి ఈరోజు ఆ సహస్రార ఏదైతే ఉందో 18 సెంట్లలో సహస్రార పిరమిడ్ మా దగ్గర అప్పటికి ఒక 20,000 ఉన్నాయి. పత్రిసారు కరెక్ట్ 2019 జూమ్లో ఆయన హాజరయ్యారు. నేను కూడా వాడికి ఇవ్వండి మాట్లాడుతానన్నారు. పత్రిసార్ అన్నారు, వైజాగ్ వాళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. సార్ నేను ఒక పిరమిడ్ కడతాను సార్ అనేసి అంటే, నువ్వు అసాధ్యుడు నాయన కట్టేయగలవు అన్నారు. ఎంత అద్భుతమైన మాట అన్నారు. అది భగవద్గీతలో అద్భుతంగా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నేను ఇదంతా ఎలా చేయగలను, నాకు సాధ్యమా అంటే అసాధ్యుడు అనే పదం అక్కడ వాడారనమాట కృష్ణ పరమాత్మ. ఆ పదాన్ని పత్రిసార్ నాకు చెప్పారు. ఏమన్నారంటే, తస్మత్ తముత్తిష్ట యశో లభస్య దృష్ట్వా శత్రున్ భుంక్స రాధ్యం సమృద్ధన్ మహే వైతే నిహతా పూర్వమేన నిమిత్త మాత్రం భవసవ్యశాసన్. చివరికి అన్నీ చేసి నువ్వు నిమిత్త మాత్రుడివి, నేను అన్నీ చూసుకుంటున్నాయని పత్రిసార్ ఆ ఒక పదములో ఆ శ్లోకంలో తెలియజేశారు. ఆ 20,000 రూపాయలు మా దగ్గర ఉన్న 20 లక్షలతో ఒక పిరమిడ్ కిందన 3 రూములు, ఒక కౌన్సిలింగ్ సాంబారు, వంట రూమ్ అన్నీ తయారయ్యి అన్నీ పిరమిడ్ మాస్టర్స్ ఎందరో మరి మాకు సహసహకారాలు చేసి ప్రతి ఒక్కరు కూడా యుఎస్ఏ నుంచి కూడా పంపించి అద్భుతంగా అది ఇప్పటికి కూడా అద్భుతంగా రన్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా 40 రోజులు ఉంటారు. అదే కాక డాక్టర్ జీకే గారి దగ్గర నేను 40 రోజులు మరి ప్రిన్సిపల్ ట్యాబ్లెట్స్ కౌన్సిలింగ్ అయ్యి ఆ కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెట్టాము. మరి వైజాగ్ మాస్టర్స్ అందరూ ఎంతో సహకారాలు చేసి జీకే గారు అయితే ప్రత్యేకంగా మాకు ఎంతో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, ఒక ఉన్నతమైన డాక్టర్ ఎంబీబీఎస్ ఎండీలు కూడా చెప్పే అంత జ్ఞానాన్ని ప్రిన్సిపల్ ట్యాబ్లెట్స్ ద్వారా ఇచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పైగా నాకు పెద్దగా చదువు లేదు, పెద్దగా మాట్లాడడం రాదు. అసలు ఈ మత్స్యకార గ్రామంలో పుట్టి ఏ ఊరు మాకు తెలియదు అనమాట. అంత భయస్తునికి నేను ధ్యానంలో కూర్చున్నాను సహస్రార పిరమిడ్లో. భగవద్గీత చదువు అని ధ్యానంలోకి వచ్చారు జీకే డాక్టర్ గారు. అదేంటి సార్, నాకు సరిగ్గా మాట్లాడమే రాదు కదా, అలాంటప్పుడు నేను ఎలాగా భగవద్గీత చదువుతానంటే అనుభవం వస్తే అది అయి తీరుతుంది అన్నారు. అప్పుడు నేను రాజమండ్రి చిన్న క్లాస్ కోసం వెళ్ళాను. అన్నపూర్ణమ్మ గారు పిలిస్తే ఆ రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ అయిపోయిన వెంటనే పత్రిసార్ భగవద్గీత ఇచ్చారు. పత్రిసార్ భగవద్గీతని అలా తిరిగి చూశాను. నాకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే లోపల ఉంది నేను ఫలానా అసలు ఏం తెలియని వాడిని, నేను శూద్రుడిని, ఇలాంటివన్నీ కూడా భగవద్గీతలో అపిచేదసి పాపభ్యో సర్వభ్యో పాపకృత్తమా, నువ్వెంత పాపాత్ముడి కంటే పాపాత్మైనా ఒక్కసారి జ్ఞాన విసుగుతో ఒక నౌకతో ఎలాగైతే ఈ సముద్రాన్ని దాటగలవో నీ పాపాలన్నీ జ్ఞానమైన విసుగుతో పోతాయబ్బా అని శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా ఆ పత్రిసారి ఇంకా అద్భుతంగా వివరించడం వలన ఆ భగవద్గీత అంతా 3 నెలల్లోనే నేను అవపోసన చేసుకొని అర్థము, అంతరార్థము, పరమార్థం నేర్చుకున్నాను. నాకు ఈ ధ్యానం పరిచయం అవ్వడం వల్ల నా జీవితం ఎంత అద్భుతంగా ఉంటూ, నా కుటుంబం అంతా అద్భుతంగా ఉంటూ, మరి నేను అందరికీ పరిచయం అంటే ఈ ధ్యానాన్ని పరిచయం చేస్తూ ఇంకా భగవద్గీత దానికి అగ్గికి ఆర్జ్యంలాగి భగవద్గీత నాకు ఎంత అద్భుతంగా ప్రతి అడుగులో, ప్రతి దానిలో, ప్రతి మెట్టిలో కూడా ఈ భగవద్గీతని నేను స్మరిస్తూ ఆ భగవద్గీత నాకు ఇప్పుడు అన్ని సందేహాన్ని క్లియర్ చేసింది. ఎందుకంటే భగవద్గీతలో ఒకే ఒక శ్లోకము టోటల్గా నా జీవితం. ఎందుకంటే సార్ ఏం చెప్పారు, ధ్యానం సంపూర్ణ ఆరోగ్యము, ధ్యానం సకల భోగము, ధ్యానం సత్యగాని ప్రసాదం అని చెప్పారనమాట. మరి సంపూర్ణ ఆరోగ్యం అయిపోయింది 2016 నుంచి ఇంతవరకు. నేను కానీ మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ మా ఏరియాలో ధ్యానం చేసే వాళ్ళు ఎవరు కూడా ఒక్క ట్యాబ్లెట్ లేకుండా ఆరోగ్యంగా ఉంటూ శ్రీకాకుళంలో ఉన్న ఎండి డాక్టర్లకి, వాళ్ళకి, పెద్ద పెద్ద పోలీసు వాళ్ళకి అందరికీ ఈ ధ్యానాన్ని చెప్తున్నాం. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉంటే కదా మనం చెప్పగలం. పక్క వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళు ఇంతకుముందు ఎలాగ ఉండేవారు, ఇప్పుడు ఎలాగ ఉండేవారు. ఊర్లో అందరు నన్ను చూసి వీడు మారడా మా అక్క మా వాళ్ళందరూ అందరూ కంటిదారి పెట్టుకుంటేవారు అనమాట. ఆ మందికి ఆ మాంసానికి బాడి చేయబోయి ఎక్కడున్నానో పేరు ఊరు లేకుండా ఉన్నా. అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఈ ధ్యానం వల్ల ఎంత గొప్పతనం ఉంది కనుక ఆ శివన ఆదర్శం తీసుకోవాలని ఇచ్చారు. అది ఎవరిచ్చారు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ ధ్యానాన్ని ఈ ప్రపంచానికి అందించి నాలాంటి దుఃఖంతో ఉన్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది, లక్షల మంది ఉద్ధరించుకున్నారు. అంత అద్భుతమైన పని ఆయన ఎటువంటి ఆశించకుండా, పైచే తీసుకోకుండా మరి చేస్తున్నారు. అలాంటి భగవద్గీతలో ఒకే ఒక శ్లోకం నా జీవితాన్ని మార్చేసిందండి. 18వ అధ్యాయం 66లో ఒక శ్లోకం అంతే నాకు సమూలంగా మార్చింది. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం చరణం వ్రజ అహంతో సర్వ పాపభ్యో మోక్షాయ సామ్యమాస. సర్వధర్మాలన్నీ పక్కన పెట్టి నన్ను పట్టుకో,
అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉంటారు. దాన్ని అద్భుతంగా బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడి చెప్పిన పలుకులు నాకు ఎలా అర్థమయ్యాయంటే, సర్వధర్మాన్ పరిత్యజ, అన్ని విడిచిపెట్టడం అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే విడిచిపెట్టాలి. నీ శరీర ధర్మము నువ్వు చూసుకో, నీ కుటుంబ ధర్మము నువ్వు చూసుకో, నీ స్వధర్మం ఆత్మధర్మం నువ్వు చూసుకో, కానీ ధ్యానంలో మాత్రం విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు, కళ్ళు రెండు మూసుకున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు భార్యతో పని కానీ, కుటుంబంతో పని కానీ, ఉద్యోగంతో పనిలే కానీ ఏమీ పని లేదు. ధ్యానంలో ఉన్నప్పుడు ఆ విడిచిపెట్టమని చెప్పినా దాన్ని చాలామందికి అర్థం కాక కుటుంబాన్ని విడిచిపెట్టడము, సంసారాన్ని విడిచిపెట్టడము, ధనాన్ని విడిచిపెట్టడము, ఎక్కడికో విమాలయకి వెళ్ళిపోవడము చేశారనమాట. అందుకే భగవద్గీత ధ్యానం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంతో సర్వ పాపాభ్యో మోక్షాయ సాయమాసస. మీరు మీతో ఉంటే మేము మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాము, మీకు గైడెన్స్ ఇస్తాము. మీరు మా వెనకాల తిరిగితే మీకు మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆత్మవత్ సర్వభూతాని యహ ఫసిత సా పండిత. ఆత్మపరంగా మరి నేను నీలో ఉన్నాను, సర్వం ఉన్నాను, అన్నింటిలో ఉన్నాను కనుక పరమాత్మ అయి ఉన్నాము. మీరెప్పుడు మీ స్వయానికి, మీ ఆత్మకి శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ధ్యానం చేస్తారో మేము అక్కడి నుంచి మీకు గైడెన్స్ ఇచ్చి సర్వము సంపదలు, మోక్షము అన్నీ ఇస్తానని అర్థమైన ఆ శ్లోకము 18 అధ్యాయం 66 శ్లోకం నన్ను ఈరోజు ₹1 లేని నాకు 2016లో కడతాలు వెళ్ళడానికి 1500 మా ఆవిడ భూదేవి గారు అప్పు చేసి ఇచ్చారు. ఈరోజు మా గ్రామం అందరూ కూడా కడతాలు వెళ్తారంటే నేను ఇచ్చి వాళ్ళందరికీ ఛార్జీలు ఇచ్చే స్థితికి ఈ ధ్యానం తీసుకొచ్చింది. అంటే ఈ ధ్యానానికి నేను ఏం చేస్తాను, ఈ ధ్యానానికి నేను ఏం చేయాలి? డాక్టర్లు కాపాడలేకపోయారు, కుటుంబం కాపాడలేకపోయారు, ఎవరు కాపాడలేని ఈ ధ్యానం ఈ గురువుగారి ద్వారా అందింది. నేను ఈ ప్రపంచానికి ఏం చేయాలని నాలో ఒక మొదలయ్యింది. అప్పుడు అనుకున్నాను, నేను మత్స్యకారుడిని. నాలాగే మత్స్యకారులందరూ వ్యసనాలకి, మందుకి, దీనికి బానిసైపోయారు. ఎన్ని గ్రామాలు ఉన్నాయి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాలను అధ్యయనం చేస్తే 3 విషయాల్లో అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఒకటే ఆహారము, మాంసాహారం తిని అనారోగ్యాలు చేసుకొని చిన్న వయసులోనే ముసలిళ్ళు అయిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు. రెండోది ఇంకా అవసరం లేని మూఢనమ్మకాలు, సిల్లింగులు, చెరుపులని, పోగులు కట్టి ఆ దోసుల దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన ఆదాయమంతా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఎక్కడికో ఆ గుజరాత్ వేరే వాళ్ళు వెళ్ళి ఎంతో ఆ బోట్లో పడి ఎంతో చితికిపోతున్నారు. చదువులు అంతంత మాత్రమే, 7వ తరగతి 8వ తరగతి చదివి అందరూ ఆ పై దేశాలు, పై రాష్ట్రాలు వెళ్ళిపోయి ఈ యొక్క చేపల వేటకి వెళ్ళి నానా కష్టాలు పడుతున్నారు. నన్ను కలవరించింది ఆ కులంలో పుట్టినందుకు. ఇక్కడ నాకు ఎందుకు గురువుగారు ఇక్కడే ఈ జన్మ తీసుకున్నట్టు చేశారు ఈ తల్లిదండ్రులకి అంటే, నా బాధ్యత ఈ 108 గ్రామాలకి ధ్యానం చెప్పాలని నేను సంకల్పించుకొని ప్రకృతి వేళలో పత్రిక గారికి చెప్పాను. అలాగే ఓకే నువ్వు చేస్తావు. దానికి ఒక ప్రచారథం కావాలంటే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కడతాల నుంచి, రాజమండ్రి నుంచి అందరూ మాస్టర్స్ మరి ఒక చెయ్యి వేసి ప్రచారథాన్ని మాకు ఇచ్చారు. అది ఇప్పుడు 45 గ్రామాలు మేము మత్స్యకారు గ్రామాల్లో ధ్యాన ప్రసారం చేసి మత్స్యకారులందరికీ కూడా ఈ వ్యసనాల నుంచి ధ్యానం ద్వారా ఎలా బాగుపడాలో, మీ పిల్లలు ఎలా చదివించుకోవాలి, మేము ఎలా ఉద్ధరించబడ్డామో అనే సత్యాన్ని చెబుతూ ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ డిసెంబర్ ధ్యానమాసకరం కల్లా కంప్లీట్ అయిపోతాయి. అదే కాక అన్ని జిల్లాల్లో, శ్రీకాకుళం జిల్లా ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు సందర్శించి ఈ భగవద్గీత ధ్యానం చెబుతూ అన్ని జిల్లాలకి వెళ్తూ, పక్క రాష్ట్రానికి వెళ్తూ, బరంపూర్ వరకు కూడా వెళ్తున్నానంటే ఈ ధ్యానం గొప్పతనం చూడండి. మాటలు రాను నాకు, అసలు ఏ చదువు, ఒక 10వ తరగతి చదువుకుని నాకు ఇంత ధ్యానం చేస్తున్నానంటే ఈ ధ్యానానికి నాకు ఒకప్పుడు నేను వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళినా. ఇప్పుడు పిఎంసి ఉంది. పిఎంసి నా అనుభవాలు వినండి అంటే ఆ అనుభవాలు చూసి ఎంతోమంది మారుతున్నారు. ఆ పిఎంసికి ఎంత కృతజ్ఞత చెప్పినా, ఆ పిఎంసిలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, మరి సకల భోగాలతో ఉన్నాను, సత్యంతో ఉన్నాను. ఏమనుకుంటే అదే జరుగుతుంది. మరి అలాంటిది నేను నా గురువుగారు దారిలోనే వెళ్ళాలని నా జీవితం నేనే ఒక సంకల్పించుకొని నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ పిరమిడ్ సొసైటీలో నేను కొనసాగుతూ నాలాంటి వాళ్ళకి కాక ఇతర దేశాలు కూడా వెళ్ళాలని నేను సంకల్పించుకున్నాను. మరి ఆ రోజు నుంచి 2016 నుంచి ఇప్పటికి ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సాంగత్యము ఎప్పుడు విడవకుండా ఇంకా నేను ధ్యాన ప్రసారం విస్తారంగా చేసే అవకాశం నాకు మాస్టర్స్ అందరూ కల్పిస్తున్నారు. నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఆవిడ ఒక అంగన్వాడీ జాబ్ చేసుకొని మరి ఆ ఒక్క వచ్చిన ఆదాయంతోనే పిల్లల్ని చదివించుకొని మాస్టర్ సహాయ సహకారాలతో ఈరోజు ఆనందంగా ఈ జీవితాన్ని మేము గడుపుతున్నామంటే ఈ ధ్యానం మయం మరి అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ధ్యాన శ్రీకాకుళంగా మరి అతి త్వరలో కాబోతుంది. అలాగే
చాలామంది నాకంటే గొప్ప గొప్ప మాస్టర్లు శ్రీకాకుళం జిల్లాలో తయారయ్యారు కనుక నేను కూడా బయటికి వెళ్ళి ఈ ధ్యానం చెప్తున్నాను. కనుక ధ్యానం వలన రోగం పోయి భోగం వస్తుంది, భోగం పోయి ముక్తి వైపు వస్తాము. చూసారా, యాక్చువల్ పత్రిక గారు చెప్పారు ఆ కాన్సెప్ట్, అద్భుతమైనది, నాకు దుఃఖ నివారణ మార్గంలో చెప్పారన్నమాట. అది నేను చక్కగా ఆచరిస్తూ దాన్నే నేను అందరికీ ప్రమోట్ చేస్తున్నాను. అదేంటంటే 3 గుణాలని దాటాలి. తమో రజో సత్వ గుణము దాటితే నీకు ముక్తిలోకి వస్తావు. అదే కాక నువ్వు దుఃఖరాహిత్యం పొందుతావు. దుఃఖరాహిత్యమే కాదు, ఇంకా నువ్వు జన్మరాహిత్యం పొందాలంటే ఏం చేయాలంటే, నువ్వు దుఃఖరాహిత్యం పొందడానికి హరియంతుడు అవ్వాలి. నువ్వు మాస్టర్ అవ్వాలంటే బోధిసత్వుడు అవ్వాలి, పక్క గ్రామాలకు చెప్పాలి, బోధిసత్రువు అవ్వాలి. అదే కాదు, ఇంకా బుద్ధుడు కావాలంటే ప్రపంచానంతటికీ ధ్యానం నేర్పాలి. అదే చివరి జన్మ అని చెప్పారు. ఎందుకంటే సేత్ మహర్షి కూడా చెప్పారు అనమాట, సరదాగా జన్మ తీసుకొని అనేక అనుభవాలు పొంది ఆత్మజ్ఞానం నేర్చుకొని నీలాగే కొంతమంది ఆత్మజ్ఞానం తయారు చేసిన తరువాతే ఈ భూమి మీద చివరి జన్మ అని సేత్ మహర్షి కూడా చెప్పారు. కనుక అదే వేలో మనం బుద్ధుడు కావాలి, మనమే దుఃఖ నివారణ పొందాలి. ఈ జన్మే చివరి జన్మ చేసుకోవాలంటే ఈ ప్రపంచమంతే ధ్యానము చెప్పాలంటే నా వల్ల అవుతుందా? అంత తిరగలనా? అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ పిఎంసి ఛానల్ పెట్టారు. ఈ పిఎంసి ఛానల్కి మనము ఈఎస్హెచ్ ద్వారా కానీ ఏ విధంగా కానీ ఆర్థిక సహాయకం ఏ సహాయం మనం చేసినా మన ద్వారా ఈ యొక్క ప్రపంచమంతా పిఎంసి ఛానల్ వెళ్ళి మనకు ప్రసారం చేస్తుంది. కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు అనమాట, ఎవరైతే ఈ ధర్మాన్ని స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహాభయత్, ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరించి ధ్యాన ధర్మాన్ని అందరికీ ప్రచారం చేస్తారో వాళ్ళు జనన మరణ చక్రాన్ని తప్పించుకుంటారు నాయన అని శ్రీకాకుళం చెప్పారు. కనుక మనకు అద్భుతమైన మాధ్యమం పిఎంసి. ఆ పిఎంసికి మనము ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తామో ఆ పిఎంసి అన్ని దేశాలు వెళ్ళి ఈ ధ్యాన ప్రచారం చేసినా మన వంతు అందులో ఉన్నట్టే. కనుక ప్రతి ఒక్కరు, నేను కూడా నాకు వచ్చిన దానిలో నెలకి 1000 రూపాయలు ఈసీహెచ్ ద్వారా నేను కట్ చేస్తూ ప్రతి నెల 7వ తారీఖు నా అకౌంట్లో కట్ అవుతుంది. అది ఎలా వస్తుందంటే ఆయనే చెప్పారు, సర్వధర్మాన పరిత్యజ మామేకం శరణం వ్రజ, నువ్వు నీతో ఉండి నాయన, నీ లోపల సర్వం ఉంది, నీకు అన్నీ సమకూర్చే బాధ్యత మాదని సెలవిచ్చారు కృష్ణ పరమాత్మ. కనుక అందరము దుఃఖరాహిత్యం పొందాలంటే 3 గుణాలని తమో రజో సత్వగుణం దాటి 6 అరిచార వర్గాలు కామక్రోధ లోభం మధమాచార్యాలని అదుపులో పెట్టుకొని మన దుఃఖము పోగొట్టుకోవాలి, హరియంత అవుతాము. మరి బుద్ధుడు కావాలంటే, చివరి జన్మ కావాలంటే ఖచ్చితంగా మనకు తెలిసిన సత్యము, గురువులందరూ ఉన్నారు, ఎక్కడ చూసినా 1 రూపాయి తీసుకోరు. పిరమిడ్ సొసైటీలో అందరూ అన్నీ చేస్తారు. అలాంటిది మనం ఏం చేస్తాము అంటే, నేను నా జీవితాన్ని పిరమిడ్ సొసైటీకి అంకితం చేశాను. కనుక నాకు ఏ విధంగా నా పిల్లల చదువు మా అందరూ అద్భుతంగా ఉన్నారు, ఎక్కడ ఏ లోటుపాటు అన్నీ నేను చూసుకుంటున్నాను. కనుక చివరి జన్మ చేసుకోవడానికి మనకు ఒక పిఎంసి ఉంది. ప్రపంచమంతా ధ్యానం, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బునివ్వండి, ఎంత ఇచ్చినా అంత ఉపయోగం ఉంది. ఎందుకంటే దానివల్ల మనకు 10 రెట్లు. ఇప్పుడు నేను నెలకు 1000 ఇస్తున్నానంటే నాకు ఎంత అద్భుతంగా ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ పంపిస్తున్నాను. పిరమిడ్ కట్టాలి, నేను ఒక కారు కొనాలి, ప్రచార రథం కావాలి, ఒక్కరోజు 2,60,000 కూడా వేశారు. అమెరికా నుంచి ఒక క్లాస్ చెప్తే జీకే గారు చెప్పమంటారు, 1,50,000 రూపాయలు వాళ్ళే ఇస్తారు. అలాగా ప్రైవేట్ మాస్టర్ అందరూ సహాయ సహకారాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కనుక మీరందరూ అదే బాటలో ఉండి ఈ పిఎంసిని మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచమంతా వెళ్తుందో ఆ రోజు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అయి తీరుతుంది. ఆ మహానుభావుడు ఈ యొక్క ఉన్నత లోకాల్లో మాట్లాడి పిఎంసిని తెచ్చారంటే గొప్ప గొప్ప మాస్టర్స్ బాలకృష్ణ గారు ఏమి, రాజశేఖర్ గారు ఏమి, మరి మన బండి శ్రీనివాసరావు గారు ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన్నే ఉదాహరణ తీసుకున్నాం మేము. ఎప్పుడు చూసినా సరే ఆయన ఎక్కడ చూసినా ఏదో శాకాహారాల్లో ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ ఉత్తరాంధ్ర నుంచి మొత్తం రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఇంటింటికి రాత్రి 1 గంట వరకు 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళందరివి ఎంత వినయము విధేయులతో అక్కడికి వచ్చి చక్కగా మరి ఆయనకి ఇచ్చిన పాత్రను ఆయన పోషించుకుంటున్నారు. కనుక ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఎవరి పాత్రను వాళ్ళు పోషించుకోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి, అదే చివరి జన్మ అవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అనమాట. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరోవర్తనర్జున మాముపేత్యత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నువ్వు అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు తోడైతే అన్ని లోకాలు తిరిగినా నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటావు. మాముపేతేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఎవరైతే ధ్యాన ప్రసారం చేసి ధ్యాన సేవ చేస్తారో వాళ్ళే చివరి జన్మ తీసుకుంటారు. కనుక మనం ఒక్కలమే వెళ్ళి అంత ఎఫెక్ట్ అంత డబ్బుని పెట్టాల్సిన లేదు. అదేదో మనం ఆ పిఎంసికి మనం సహాయ సహకారాలు అందిస్తే ఆ పిఎంసి ప్రపంచం మీద ధ్యాన ప్రచారం చేస్తుంది, అందులో భాగం మనం అవుతాం. మాస్టర్స్,
కనుక ఈ గొప్ప అవకాశం మరి ఈ బుడగట్లపాలెము కొమరవెల్లిపేట గ్రామాలకి వచ్చి పిఎంసి అనుభవాలు ప్రపంచమంతా మరి విని మాకలాగా అందరూ అద్భుతంగా శాకాహారాన్ని ధ్యాన ప్రసారాన్ని పిరమిడ్లు కడుతూ చేస్తూ మరి పిఎంసికి మరి కోఆపరేట్ చేస్తే ఆ పిఎంసి వల్ల అనుభవాల వల్ల మా ఎక్కడ ప్రతి ఒక్కరు అడిగి అలాగే మేము మారాలని ఎంతోమంది ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్నెన్నో కొన్ని వందలు వేల క్లాసులు చెప్తున్నామంటే ఈ ధ్యానం ఎంత గొప్పదో మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. అలాగే మా శ్రీమతి భూదేవి మేడం గారు ఇంకా ఉన్నారు. ఆవిడ నిజంగా ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి నన్ను పెళ్లి చేసుకొని మరి తను నా నుంచి ఎన్నో, ఎందుకంటే అలా జన్మ తీసుకున్నాము, ఎన్నో ఇబ్బందులు 20 సంవత్సరాలు మరి నేను ఆ మందికి బానిసైపోయి ఒక బాధ్యత లేకుండా ఏ టైంకి ఇంటికి వచ్చేవాడినో ఎక్కడుండేవాడినో తెలియకాదు. ఎలా జరిగిందో కుటుంబం అంతా ఆవిడే చూసుకున్నారు. మరి ఆవిడకి నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు మరి ఆ రోజు కూడా బాధ్యత లేకుండా తిరిగాను. ఈరోజు కూడా నేను ధ్యానం అనుకుని ప్రపంచమంతా తిరిగినప్పటికీ ఆవిడే పిల్లల్ని మరి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ వచ్చే వాళ్ళందరికీ ఎంతమంది వచ్చినా అక్కడ నిత్య అన్నదానంలాగా ఆవిడ పెట్టి ప్రేమతో పెట్టి ఈరోజు అద్భుతంగా తన పాత్ర కూడా తను చేసుకుంటుంది. ఇద్దరికీ అర్థమయ్యేటట్టు బ్రహ్మర్స్ పత్రిజీ గారు గొప్ప అవకాశాన్ని ఈ భూమి మీద ఎటువంటి దుఃఖం లేకుండా సకల భోగాలతో ఉంటూ మరి మేము ఈ జన్మే చివరి జన్మ చేసుకోవాలని సేవ కూడా మేము మొదలుపెట్టాము. ఆవిడ మాటల్లో విందాం. మేడం, మీ పేరు, మీ అనుభవాలు గతము తర్వాత. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, నా పేరు భూదేవి అండి, మాది బుడగట్లపాలెం. నేను 2016లో మా వారు శివగారి ద్వారా ధ్యానం పరిచయం అయింది. ధ్యానంకు ముందు ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు, ఎందుకు ఈ జీవితం అన్నట్టు ఉండేదాన్ని. దానివల్ల నాకు అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యాయి. విపరీతమైన మైగ్రేన్, అంటే తలనొప్పి వచ్చి ఇంకా ఏమి జరుగుతోంది, ఎలా ఉంది, ఏంటి చుట్టుపక్కల, నా పిల్లలు ఏంటి, నా కుటుంబం ఏంటి, ఏమి పట్టించుకోలేని స్థితిలో ఉండి నా బాధే నాకు ఎక్కువగా ఉండేదన్నమాట. అలాంటి స్థితిలో ఉండేదాన్ని. అండ్ పిసిఓడి ప్రాబ్లంతో కూడా ఎక్కువగా సఫర్ అవుతూ ఉండేదాన్ని ధ్యానంకు ముందు. ఎప్పుడైతే 2016లో ధ్యానం పరిచయం అయిందో శివగారి ద్వారా, కొద్ది సమయంలోనే సాధన చేస్తూ చాలా తక్కువ సమయంలోనే మా అనారోగ్యాలన్నీ కూడా మాకే తెలియకుండా మా నుంచి ఎలా వెళ్ళిపోయో తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమెవరము కూడా మందులు వాడలేదు. ఈ ధ్యానం ద్వారానే అనారోగ్యాలన్నీ కూడా తగ్గించుకోగలిగాము. ధ్యానంలోకి అనారోగ్యంతో వచ్చింది ఒక విషయం అయితే, అనారోగ్యాన్ని మించి ఈ అనారోగ్యం అనేది చాలా చిన్న విషయం. అనారోగ్యాన్ని తగ్గించుకుని ఇంకా ఈ ధ్యానం ద్వారా మా జీవితాలను మేము ఎంతగానో మార్చుకున్నాము. ప్రతిరోజు కూడా మార్చుకోవడం, నేర్చుకోవడం, ఈ రెండే. ఏదైనా సంఘటన వచ్చిందా, దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న దాంతో మా జీవితాలను మేము ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ ధ్యానం ద్వారా నేర్చుకున్నాము. అలాగే ధ్యానం చేస్తూ స్కూల్స్కి, పిల్లలకి, అలాగే ధ్యాన ప్రచారాలు ఇవన్నీ కూడా విరివిగా చేస్తున్నాము. శివగారు చెప్పినట్టు 108 మత్స్యకార గ్రామాలకి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము ఏదైతే ఆనందాన్ని పొందామో ఆ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా పొందాలి అనే ఉద్దేశంతో ఈ 108 గ్రామాల మత్స్యకార గ్రామాలకి ప్రచారం అనేది ఒక సంకల్పం చేశాము. అది పత్రిసారి ముందు ఉంచితే అది ఇప్పటికీ పరిగణలోకి వచ్చింది, అవుతుంది, ఇంప్లిమెంటేషన్ అవుతుందన్నమాట. వాయు అని నామకరణం చేశారు జీకే సార్ గారు. ఆ రథాన్ని తీసుకొని వాయు రథంతో, వాయు వేగంతో జరుగుతుంది. ఇప్పటి వరకు 40 గ్రామాల్లో చక్కగా ప్రచారం జరిగింది. మేమందరం ఒక టీమ్గా మార్నింగ్ బయలుదేరి శని ఆదివారాల్లో మత్స్యకారులకు తెలియజేద్దామనే సంకల్పంతో ప్రతి ఒక్క గ్రామము, ఈ 40 గ్రామాలు కంప్లీట్ చేశాము. మత్స్యకార గ్రామాలే కాకుండా వాటితో పక్కనే ఉండే విలేజెస్లో కూడా ఈ ధ్యానము అందరిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అలాగే ఇంకా ధ్యానం నుంచి ఏం నేర్చుకున్నాం, పుస్తకాలు చదవడం, దాని ద్వారా అంటే అసలు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఒక కుటుంబంలో ఎలా ఉండాలి, ఒక సమాజంలో ఎలా ఉండాలి, ఇవన్నీ ధ్యానంకు ముందు తెలీదు. అసలు ఏమీ తెలియదు. నాకు అసలు మాట్లాడడం కూడా తెలీదు. ఎవరైనా ఇంటికి వచ్చినా ఒక స్మైల్ ఇచ్చి
స్మైల్ ఇవ్వడమే నా పరిచయం అనమాట, వాళ్ళని పలకరించడం. అలాంటి స్థితి నుండి ఈరోజు ఎంతమంది వచ్చినా అంతమందితో మాట్లాడగలగడం, ఇలా పిఎంసిలో మాట్లాడడం, ఇదంతా కూడా నేర్చుకున్నాను. అంటే కేవలం ధ్యానం వల్ల నాలో భయం పోయింది, నాకు ధైర్యం వచ్చింది, నేను ఎలా జీవించాలనే విషయాన్ని కూడా నేర్చుకున్నాను. అలాగే భగవద్గీత జూమ్లో గత 3 సంవత్సరాలుగా జూమ్ క్లాసెస్ చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 నుంచి భగవద్గీత క్లాసులు అవుతాయండి. 1 గంట వరకు ధ్యానము, భగవద్గీత, రోజుకు ఒక శ్లోకం అలా ఇస్తూ అందరికీ ప్రచారం చేయడం జరుగుతుంది. ధ్యానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. అలాగే పిఎంసి ద్వారా, పిఎంసి ఉంది అంటే ఎంత ధైర్యం, ఎందుకు అంటే మేము ఇక్కడే కూర్చొని ఈ ప్రపంచం అంతా కూడా మా యొక్క అనుభవాలు కానివ్వండి, మేము ఏదైతే పొందామో ఆనందం, అది అందరికీ అందుతుంది. కాబట్టి ఈ పిఎంసిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే పిఎంసిని చూడాలి అని కోరుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి, అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా, నా తోటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, భూదే మేడం. మరి మీ యొక్క అనుభవాలు ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు. మరి మీరు గత జీవితంలో ఎంతో సఫర్ అయ్యారు కదా, మరి ఇప్పుడు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏ విధంగా మీరు సేవ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ధ్యానం ఎంతో ఇచ్చింది. బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉచితంగా ప్రపంచమంతా చేసి మనలాంటి వాళ్ళని కొన్ని కోట్ల మందిని ఆరోగ్యంగా, ఆనందంగా, జీవితం అంటే అసలు పండగ, వైరాగ్యం కాదు వైభోగం అని చెప్పి ఈరోజు మత్స్యకారులను సైతం ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసి ఒక ఆదర అభిమానాలతో మనల్ని అసలు ఊగిసలాడుతున్నారంటే మనం ఆశ్చర్యపోవడలేదు. మరి అప్పటికంటే ఇప్పుడు ఎలా ఉంది జీవితం? దీన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్తాం? మన పిల్లలకి మరి అందరూ మన పిల్లలు కూడా సహకారం అయ్యారు, వాళ్ళు కూడా ఏ దారిలో తేవాలి, అది స్త్రీగా మీ పాత్ర. ధ్యానంకి ముందు ఎన్నో అనారోగ్యాలతో ఉండి జీవితాన్ని ఎలా అయితే దుర్భరం చేసుకున్నామో, ధ్యానం తర్వాత చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతిరోజు ఆనందమే. ఏ సంఘటన ఎదురైనా ఏదో ఒకటి నేర్చుకోవడానికే వచ్చింది. కష్టాలు రావు అని నేను చెప్పడం లేదు. అనారోగ్యం వస్తుంది, కష్టం వస్తుంది, కానీ దాని నుంచి మనం ఏది నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ ధ్యానం ద్వారా నేర్చుకున్నాము. సో అలా నేర్చుకుంటూ మన లోపల భావాల్ని మీరు ఏదైతే చెప్పారో ఇంతకుముందు 3 గుణాలు అండ్ అరిషడ్ వర్గాలు, వీటిని జయిస్తే మనం దేన్నైనా ఆనందంగా స్వీకరించగలము. మెయిన్ ఈ 6 మనల్ని అడ్డుతున్నాయి, ఆనందం నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి అనే విషయం దీని ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఇంట్లో పిల్లలు కూడా ఇద్దరు ధ్యానం చేస్తూ ఉంటారు ప్రతిరోజు. అలాగే వాళ్ళు కూడా ధ్యానం తర్వాత ఎంతో ఆనందాన్ని, వాళ్ళు ప్రతి సంఘటనలో కూడా ఆనందం నేర్చుకున్నారు. అంటే కష్టం వచ్చింది, లేదా ఈరోజు మార్కులు తక్కువ వచ్చాయి, లేదా ఇంకొకటి అని దుఃఖించకుండా, ఓహో ఇది వచ్చిందా, సరే దీనికంటే బెటర్గా రేపు చెయ్యాలి అని వాళ్ళు ఒక జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. ధ్యానం వల్లనే మాత్రమే ఇది జరిగింది. అలాగే ఏదైతే నేను పొందానో, నా కుటుంబం ఎంత ఆనందంగా ఉందో, దీన్ని ప్రతి ఒక్కరూ వినాలి అని ఈ పిఎంసిలో అనుభవాలు చెప్పడం. అలాగే ప్రతి ఒక్కరికి, ఎవరైతే మా గ్రామాల్లోకి మేము వెళ్తూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా మన యొక్క అనుభవాలని చెప్తూ, వాళ్ళందరికీ కూడా మీరు ఇలా ఉండండి, ఇలా మార్చుకోండి, ధ్యానం చేయండి, ఫస్ట్ శాకాహారులుగా మారండి, సగం మీ జీవితంలో ఆనందం వెంటనే వస్తుంది. ఎప్పుడైతే మనం శాకాహారులుగా మారుతామో మనం సగం డెవలప్ అయినట్టే, సగం కర్మలు పోయినట్టే మనకి. ఎందుకంటే ఇంక ముందు కర్మలు చెయ్యము కదా, హింస అనేది చెయ్యము. సో హింస ఎప్పుడైతే పోయిందో మనం చాలా ఆనందాన్ని అనుభవిస్తాము. ఎందుకంటే ఆ జీవులు అనుభవించే దుఃఖం నుండి మనం దూరం అవుతున్నాము. కాబట్టి అందరికీ కూడా ఈ శాకాహార ప్రచారము, అలాగే ధ్యానం చేయడము, ధ్యానం అనుభవాలు, ధ్యానం నుంచి వచ్చే లాభాలు, వీటన్నింటినీ తెలియజేస్తూ వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తూ, ఇలా జీవితాంతం, అంటే ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరిని సేవ చేసుకునే భాగ్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతమైన ఇచ్చారు. అందుకే మనము బ్రహ్మర్షి పత్రిజీ గారికి కృతజ్ఞత చెప్పాలన్నా, మరి పిఎంసికి మనం కృతజ్ఞత చెప్పాలన్నా,
మనము ఖచ్చితంగా ఒకటే చేయగలం. పిఎంసిని మనము ఇంకా అన్ని దేశాలకు వెళ్ళేటట్టు మనం మోటివేషన్ చేయడము, మరి ధ్యాన ప్రసారం చేయడమే మనం ఇచ్చిన ఈ